రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు 69 టీవీ ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. కర్నూలు జిల్లాలో మోదీ పర్యటనకు 300 కోట్ల ఖర్చు. సీమకు ఒరిగిందేమీ లేదన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో సీమకు ఒరిగిందేమీ లేదని, 300 కోట్ల ఖర్చుతో కేవలం రాజకీయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యలపై స్పందించని ప్రధానిని, అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని ఈ పర్యటన కేవలం రాజకీయ ప్రదర్శనగా మిగిలిపోయిందని ఆరోపించారు. నిన్న 16వ తేదీన ప్రధానమంత్రి గారు కర్నూలు జిల్లాకు విచ్చేయడం జరిగింది. శ్రీశైలంలో దర్శనం చేసుకున్నాడు. కర్నూలు జిల్లాలో మీటింగ్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడినాడు. చాలా సంతోషం. కానీ మన రాష్ట్ర మంత్రులు 10 మంది కర్నూలులో, దాదాపు 5-6 మంది మంత్రులు శ్రీశైలంలో, 41 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, దాదాపు 20-25 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లు, ఎమ్మెల్యేలు, దాదాపుగా 10-11 వేల మంది శ్రీశైలం కర్నూలు కలిపితే కానిస్టేబుల్, ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు, ఇంతమంది 300 కోట్లు ఖర్చు పెట్టి కర్నూలు జిల్లాలో ఇక్కడ పరిపాలనంతా స్తంభింపజేసినారు. అంత బాగానే ఉంది. మొత్తం మీద ప్రధానమంత్రి గారు వచ్చినారు, పోయినారు. కానీ ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రానికైనా వచ్చినప్పుడు, ఒక పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ప్రధానమంత్రి గారి దృష్టికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏముంటాయి, లేకుంటే ఇక్కడ కావాల్సినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారం ఏంటి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా ఇన్సెంటివ్గా రావాల్సినవి రావాలి, ఇవి ఇవ్వండి అని అడగలేరా? అడిగే ధైర్యం లేకనా? ఒకరేమో చంద్రబాబు నాయుడు గారేమో ప్రధానమంత్రి గారిని పొగడ్డమే పని పెట్టుకున్నాడు. కనీసం రాష్ట్రానికి ఇది కావాలి అని అడగలేదు. అంటే మామూలుగా ఇంతకుముందు రాజుల కాలంలో పొగడ్డానికి భట్రాజులను పెట్టుకునేవాళ్ళు. భట్రాజుల స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పొగడ్డం తప్ప ఇంకేం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు. ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు కలిసే ఉండాలి, ఎవరికి ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని అవమానాలు జరిగినా మనం కలిసి ఉండాలి అంటే వాళ్ళకు ఊడిగం చేయాలి మనం అందరం అని వాళ్ళకు సంకేతం ఇచ్చినారు. ఈరోజు కర్నూలు జిల్లాకు, తర్వాత వెనుకబడినటువంటి రాయలసీమకు కనీసం ఒకటి అడగాలనే అనిపించలేదా? అదే కర్నూలు జిల్లాలో ఒక నంద్యాల టు బ్రిడ్జి, ఒక హైదరాబాద్కు రోడ్డు వేస్తున్నారు, కల్వకుర్తి రోడ్డు. దాంట్లో కృష్ణానది మీద తీగల బ్రిడ్జి కడతామని చెప్పారు. తీగల బ్రిడ్జి కాదు మాకు కావాల్సింది, బ్రిడ్జి కమ్ బ్యారేజీ కట్టండి. అట్లా కడితేనక మా దగ్గర వాటర్ కొంత స్టోరేజ్ అయితే సముద్రంలోకి పోయేటువంటి వాటర్ను కొంత వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీగల బ్రిడ్జ్ వద్దు, బ్రిడ్జి కమ్ బ్యారేజీ కట్టాలని ఎప్పటి నుంచో అడుగుతుంటే అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, కర్నూలు జిల్లా మంత్రి ఉన్నారు, ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉన్నారు. కనీసం అదన్నీ అడగాలనిపించలేదా ముఖ్యమంత్రి గారికి? అదే కాకుండా కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. తెలంగాణ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి శిష్యుడే. ఇద్దరు ఒక క్రిమినల్ కేసులో
ఇద్దరు ముద్దాయిలే. ఆయనతో ఎట్లయినా ఒప్పించుకోగలుగుతాడు. కనీసం నీ దగ్గర డబ్బులు లేవంటే మెడికల్ కాలేజీలో పెట్టడానికే డబ్బులు లేవంటున్నావు, గుండ్రేవులు కాంచి తేవాలంటావు. కాబట్టి ప్రధానమంత్రి గారు వచ్చినారు కదా, అడగచ్చు, గుండ్రేవులకు నిధులు ఇవ్వండి, మేము కట్టుకుంటాము, తెలంగాణకు మాకు ఇద్దరికి ఉపయోగపడుతుందని అడగచ్చు. కడప స్టీల్ ప్లాంట్ ఉంది, అక్కడ విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ ఎంత సెంటిమెంటో, అక్కడ అది వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఎంత డెవలప్ అయింది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తే అటు కర్నూలు, కడప, అనంతపూర్ జిల్లాలు మూడింటికి, చిత్తూరు 4 జిల్లాలకు అది వరప్రదావని అవుతుంది. అది వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి మీరు అని అడగలే, అది కూడా అడగలేకంటారు. మీరు కేబుల్ బ్రిడ్జ్ తర్వాత శ్రీశైలం ప్రధానమంత్రి గారు పోయినారు. ప్రధానమంత్రి గారు శ్రీశైలం పోయినప్పుడు శ్రీశైలంలో ఎప్పటి నుంచో ఉండే సమస్య ఉంది ఒకటి. మీరు ఎన్డీఏలో ఉన్నారు, అంత పొగిడినటువంటి మీరు కనీసము శ్రీశైలం కన్నా ఏమన్నా అడిగినారా? ఇంత పొగుడుతా వచ్చినారు. కర్నూలు జిల్లా వచ్చిన ప్రధానమంత్రిని భట్రాజుల లెవెల్లో పొగిడినారు. కనీసము శ్రీశైలంలో పూజ చేసుకున్నాడు, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైలానికి 5,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ను టెంపుల్కి ఇవ్వండి, మాకు ఆడ ఏదైనా సత్రాలు కట్టుకోవడానికి మిగతా డెవలప్మెంట్కు ఈ ఫారెస్ట్ వాళ్ళ అబ్జెక్షన్లు ఎక్కువైనాయి కాబట్టి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, అది లేదు. కనీసం శ్రీశైలం డెవలప్మెంట్కి 1,000 కోట్లని అడగండి, అది అడగరు. అదే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు పొగడ్డం కాదు, మన రాష్ట్ర సమస్యలు ఏముంటాయి, ఏం అడగాలనేది చూసుకోవాలి. కేబుల్ బ్రిడ్జి కమ్ బ్యారేజ్ అడుగుతారనుకుంటే అది అడగలేదు. తర్వాత గుండ్రేవుల రిజర్వాయర్కు ఫండ్స్ అడుగుతారనుకుంటే అది అడగలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారంటే అది మాట్లాడలేదు. శ్రీశైలం కావాల్సినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ కానీ లేదంటే శ్రీశైలం ఫారెస్ట్ ల్యాండ్తో పాటు డెవలప్మెంట్కు 1,000 కోట్లన్నా ఇప్పించుకుంటారనుకుంటే అది లేదు.